కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు ముమ్మరమయ్యాయి. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రచారంలో దూసుకు వెళుతున్న జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్కు గ్రామాన సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు, ఆశయాలు నచ్చి చిన్నడం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన 50 కుటుంబాలు దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దేవవరప్రసాద్ గారి నాయకత్వం, దేవవరప్రసాద్ గారి నాయకత్వం. వైసీపీ నామినేషన్ సమయంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరడం శుభపరిణామం. ఇది కూటమి విజయానికి తొలిమెట్టు అని ఈ సందర్భంగా దేవవరప్రసాద్ అన్నారు. ఇక సినీ నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మాట్లాడుతూ అరాచకాల జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఉమ్మడి కూటమి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి దేవవరప్రసాద్తో పాటు పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మహిళలు కానీ వృద్ధులు కానీ ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు. ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది కాబట్టి మంచి వ్యక్తులను మనం గెలిపించుకుందాం. మన ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చాం రాజోల నుంచి. మన దేవప్రసాద్ గారిని అద్భుతమైన మెజార్టీ నుంచి వారిని గాజు గ్లాస్ మీద ఇచ్చి వారిని అసెంబ్లీకి, మన బాలయోగి గారి అబ్బాయి ఎంపీ హరీష్ మాధవ్ వారిని పార్లమెంట్కి సైకిల్ గుర్తుపై వేసి పంపిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ. దానికి నిదర్శనం అంతకుముందే నేను ఎమ్మెల్యే గారు అంటే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు. ఏంటంటే అక్కడ నామినేషన్ జరుగుతుంటే కీలకమైన గ్రామం ఇది. మరి ఈ గ్రామంలోనే ఎవడో ఎక్కడ కదల్లా, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే వచ్చింది దానికి మెజార్టీ కూడా. కాబట్టి ఇదే మన గెలుపుకి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రోడ్ల పరిస్థితి, మంచినీటి పరిస్థితి, ట్రైన్ల పరిస్థితి, మా పరిస్థితి ఇంకొకటి ఇందాక నేను చెప్తాను. డ్రైన్ల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా తీర్చాలంటే పెద్ద ఎత్తున ఓటేసి మనం అత్యధిక మెజారిటీతో మనం అసెంబ్లీకి వెళ్ళాలా. మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించే మార్గంలో ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేయటం కానీ లేదంటే వారిని కన్విన్స్ చేయటానికి కానీ ఇది మనకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో తెలియజేసుకుంటూ ప్రతి ఓటర్ను కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ విషయంలో ఈ పర్టికులర్ ఎస్సీలు ఇక్కడ ఒక పార్టీని ప్రోత్సహిస్తున్నారనే ఆలోచన మానుకొని ఈసారి నాకు ఓటు ఇవ్వండి. తప్పనిసరిగా ఏదైతే మంచినీళ్ళు అంటున్నారో, డ్రైనేజ్ అంటున్నారు, రోడ్లు అంటున్నారు, కాలువలు అంటున్నారు, ఏటుకట్లు బాగు చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామవారి ఇవన్నీ కూడా చేసి వచ్చే 2-3 సంవత్సరాల్లో వీరందరికీ కూడా పూర్తిగా చేయడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను. దీంట్లో నేను హామీ ఇస్తా ఉన్నాను. మంచినీటి ఎద్దడి ప్రతి గ్రామంలోనూ 10 రోజులకి కరవాళ్ళలో ఒక్కసారి వస్తుంది, అరగంట వస్తుంది. 5 ట్యాప్లు. పరిస్థితి ఏమిటి? ఇది పరిష్కరించకుండా ఎందుకు ఉంచుతున్నారు? ఏమైనా వనరులు లేవా, నీళ్ళు లేవా? గోదావరిలో 6000 టీఎంసీలు వాటర్ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ అంటే నీరు ఉంది కదా. కొన్ని డబ్బులు కేంద్రం ఇస్తూ ఉంది. జల్ జీవన్ మిషన్ కింద 50%. మిగిలిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా? ఇలా వనరులు ఉన్నాయి, డబ్బు ఉంది. ఇంజనీరింగ్ వింగ్, సఫిషియెంట్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది. ధవళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినట్టయితే ప్రతి గ్రామంకి మంచినీళ్ళు ఇవ్వచ్చు. మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడికి వస్తే ఈ గ్రామానికి వస్తేనే రోడ్లు బాగోలేదనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్తిగా ఏ గ్రామంలో రోడ్లు బాగాలేదు అనేది మీరు ఏం చెప్పక్కర్లా, రోడ్డు ఎక్కితే తెలిసిపోతుంది ఈ గ్రామం. అంత ఘోరంగా ఉంది ఇక్కడ రోడ్ల పరిస్థితి, మంచినీటి పరిస్థితి, ట్రైన్ల పరిస్థితి. మా పరిస్థితి ఇంకొకటి ఇందాక నేను చెప్తాను. డ్రైన్ల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా తీర్చాలంటే పెద్ద ఎత్తున ఓటేసి మనం అత్యధిక మెజారిటీతో మనం అసెంబ్లీకి వెళ్ళాలా. మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించే మార్గంలో
ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేయటం కానీ లేదంటే వారిని కన్విన్స్ చేయటానికి కానీ ఇది మనకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గం తెలియజేసుకుంటూ ప్రతి ఓటర్ను కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ విషయంలో ఈ పర్టికులర్ ఎస్సీలు ఇక్కడ ఒక పార్టీని ప్రోత్సహిస్తున్నారనే ఆలోచన మానుకొని ఈసారి నాకు ఓటు ఇవ్వండి. తప్పనిసరిగా ఏదైతే మంచినీళ్ళు అంటున్నారో, డ్రైనేజ్ అంటున్నారు, రోడ్లు అంటున్నారు, కాలువలు అంటున్నారు, ఏటుకట్లు బాగు చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామవారి ఇవన్నీ కూడా చేసి వచ్చే 2-3 సంవత్సరాల్లో వీరందరికీ కూడా పూర్తిగా చేయడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను. దీంట్లో